చందు, ఎడ్యూస్పియర్, ది ఎడ్యుకేషనల్ అండ్ ఎగ్జామ్ ప్రిపరేషన్ హబ్కు స్వాగతం. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సీజీఎల్ టైర్ 1 పరీక్షలో డ్రీమ్ జాబ్ సాధించాలనే లక్ష్యంతో ఉన్న అభ్యర్థులందరికీ ఆల్ ది బెస్ట్. ఇది రాబోయే ఎస్ఎస్సి సీజీఎల్ టైర్ 1 2026 పరీక్ష కోసం ప్రత్యేకంగా రూపొందించిన మోడల్ పేపర్ 6 ప్రాక్టీస్ సెషన్. నమస్కారమండి. ఈ సెషన్లో మనం జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ విభాగానికి సంబంధించిన సెక్షన్ ఏని లోతుగా విశ్లేషించబోతున్నాం. అవును, ఇక్కడ మన ముందున్న లక్ష్యం చాలా స్పష్టంగా ఉంది. మొత్తం 60 నిమిషాల పరీక్షలో ఈ సెక్షన్లో ఉన్న 25 ప్రశ్నలను 50 మార్కులను కేవలం 15 నిమిషాల్లో ఎలా సాధించాలి, అది కూడా -0.50 నెగటివ్ మార్కింగ్ బారిన పడకుండా అనేవి మనం నేర్చుకోవాలి. సరే, దీని గురించి వివరంగా చర్చిద్దాం. ఈ 25 ప్రశ్నల ప్రయాణాన్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి? ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, రీజనింగ్ అనేది కేవలం ఫార్ములాలు బట్టి పట్టే సబ్జెక్ట్ కాదు, అదొక ఆలోచనా పద్ధతి. పరీక్షల సమయంలో ఒత్తిడి ఉన్నప్పటికీ విద్యార్థుల మెదడు ఎంత ప్రశాంతంగా, తార్కికంగా పనిచేస్తుందో తెలుసుకోవడమే ఈ సెక్షన్ ఉద్దేశం. కరెక్ట్. అందుకే అభ్యర్థులు ఓపికగా ఈ విశ్లేషణ చివరి వరకు ఉండాలి. అప్పుడే ప్రాక్టీస్ చేయడం సులభమవుతుంది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా క్రమపద్ధతిలో ముందుకు వెళ్దాం. ముందుగా ప్రశ్న సంఖ్య 1 చూద్దాం. ఇది సెమాంటిక్ ఎనాలజీకి సంబంధించిన ప్రశ్న. ఇచ్చిన జత బర్డ్కి నెస్ట్, అలాగే బీకి ఏంటి అని అడిగారు. ఆప్షన్స్ ఏమిచ్చారో చూడండి. ఆప్షన్స్లో హనీ, హైవ్, ఫ్లవర్, గార్డెన్ అని ఉన్నాయి. అంటే తేనెటీగ సాధారణంగా పువ్వుల మీద వాలుతుంది లేదా తేనె ఇస్తుంది కదా. మరి సరైన జవాబు ఎలా నిర్ధారించాలి? ఇక్కడే మనం లాజికల్ డిడక్షన్ వాడాలి. పైపైన చూస్తే అన్ని తేనెటీగకు సంబంధించిన పదాలే, కాని మనం మొదటి జంట మధ్య ఉన్న ఖచ్చితమైన సంబంధాన్ని గమనించాలి. పక్షి నివసించే స్థలాన్ని గూడు అంటారు. ఓహో, అంటే లాజిక్ జీవి మరియు దాని నివాసమన్నమాట. ఖచ్చితంగా. అదే తర్కాన్ని తేనెటీగకు అన్వయిస్తే తేనెటీగ నివసించే స్థలం హైవ్ అంటే తేనెపట్టు. అది పువ్వుల మీద వాలినా దాని సొంత నివాసం మాత్రం తేనెపట్టే. కాబట్టి ఆప్షన్ బి కరెక్ట్. పరీక్షల్లో ఇలాంటి కన్ఫ్యూజ్ చేసే ఆప్షన్స్ చాలా ఉంటాయి. రైట్, మూల సంబంధాన్ని పట్టుకోవాలి. ఇప్పుడు సంఖ్యల మధ్య లాజిక్ చూద్దాం. ప్రశ్న సంఖ్య 2 నంబర్ సిరీస్ 3, 7, 15, 31. ఆ తర్వాత వచ్చే సంఖ్య ఏంటి అని అడిగారు. ఈ శ్రేణి చూడగానే మీకేమనిపిస్తోంది? బేసిక్గా 3కి 4 కలిపితే 7, అలాగే 7కి 8 కలిపితే 15, 15కి 16 కలిపితే 31. అంటే డిఫరెన్స్ 4, 8, 16 ఇలా వెళ్తోంది. కాబట్టి తరువాతి డిఫరెన్స్ 32 అవుతుంది. సో 31కి 32 కలిపితే 63. ఈ పద్ధతి కరెక్టేనా? ఆ పద్ధతి 100% సరైనదే. ఆన్సర్ 63 వస్తోంది, ఆప్షన్ బి. కానీ సమయ నిర్వహణ దృష్ట్యా దీన్ని ఇంకోలా కూడా చూడొచ్చు. ప్రతి సంఖ్యను రెట్టింపు చేసి దానికి 1 కలపడం అనే ప్యాటర్న్ ఇక్కడ ఉంది. అంటే 3 × 2 6, దానికి 1 కలిపితే 7 అలాగంటారా? అవునండి. 7 × 2 + 1 15, అలాగే 15 × 2 + 1 31, చివరిగా 31 × 2 + 1 63. గుణకారం పద్ధతి మెదడుకు వేగంగా తడుతుంది. గ్యాప్స్ లెక్కపెట్టే కంటే ఈ లాజిక్తో సమయం ఆదా అవుతుంది. నిజమే. ఒకే పజిల్కి 2 దారులున్నప్పుడు వేగంగా అయ్యేది వాడాలి. ఇక ప్రశ్న సంఖ్య 3 చూద్దాం. ఇది క్లాసిఫికేషన్. ఆప్షన్స్లో ఈగిల్, స్పారో, క్రో మరియు బ్యాట్ ఉన్నాయి. ఇవన్నీ గాలిలో ఎగిరేవే కదా. వీటన్నిటికీ రెక్కలు ఉంటాయి. అలాంటప్పుడు ఈ గ్రూప్లో భిన్నమైనదాన్ని ఎలా కనుక్కోవాలి? పైకి కనిపించే భౌతిక లక్షణాలు చూసి మోసపోకూడదు. ఇది జీవశాస్త్రానికి సంబంధించిన లాజిక్. గద్ద, పిచ్చుక, కాకి ఇవన్నీ ఏవియన్ జాతికి చెందిన పక్షులు. ఇవి గుడ్లు పెడతాయి. అంటే గబ్బిలం అలా కాదు కదా? కరెక్ట్. గబ్బిలమనేది నేరుగా పిల్లల్ని కని పాలిచ్చే క్షీరదం. అంటే ఇదొక ఎగిరే క్షీరదం. ఈ చిన్న శాస్త్రీయ బేసిక్ తెలిస్తే ఆప్షన్ డి అనేది సరైన జవాబని సెకండ్లలో గుర్తించవచ్చు. అవును కదా. అభ్యర్థులకు బేసిక్ సైన్స్ అవగాహన ఉండటం కూడా ఇక్కడ ముఖ్యం. తర్వాత ప్రశ్న సంఖ్య 4 కోడింగ్ డీకోడింగ్. బుక్ అనేది CPPLగా రాయబడితే వర్డ్ అనేది ఎలా రాయబడుతుంది? దీన్ని అక్షరాల స్థానాల బట్టి ఎలా విశ్లేషిస్తారు? నేను గమనించినంతవరకు బి తర్వాత సి, ఓ తర్వాత పి వస్తోంది. అంటే
జస్ట్ ఒక్కో అక్షరం ముందుకు జరుగుతోంది. కాబట్టి వర్డ్కి డబ్ల్యూ తర్వాత ఎక్స్, ఓ తర్వాత పి, ఆర్ తర్వాత ఎస్, డి తర్వాత ఈ, ఎక్స్పిఎస్ఈ వస్తోంది కదూ? అవును, ఇక్కడ ప్రతి అక్షరం ఒక స్థానం ముందుకు వెడుతోంది. అయితే దీన్ని మరింత వేగంగా చేయడానికి అభ్యర్థులు మనసులోనే ఆల్ఫాబెట్ స్థానాలను సంఖ్యలుగా మార్చుకోవాలి. దీనికోసం ఇజోటీ అనే ఫ్రేమ్వర్క్ గుర్తుంచుకోవాలి. ఇజోటీ అంటే ఈ 5, జే 10, ఓ 15, టీ 20, వై 25, రైట్? ఖచ్చితంగా. అక్షరాలను వేళ్ల మీద లెక్కబెట్టకుండా మైండ్లో ఆ స్థానాల సంఖ్యలు రిజిస్టర్ అయితే ఇలాంటి డీకోడింగ్ 10 సెకండ్లలో పూర్తవుతుంది. ఆప్షన్ ఏ ఎక్స్పిఎస్ఈ కరెక్ట్ జవాబు. ఇజోటీ రూల్ నిజంగా టైం సేవర్. ఇక్కడే అసలైన ఆసక్తికరమైన ప్రశ్న ఉంది. ప్రశ్న సంఖ్య 5, బ్లడ్ రిలేషన్. ఇలాంటి ప్రశ్నలు విద్యార్థులను కొంచెం గందరగోళానికి గురిచేస్తాయి. నిజమే. ప్రశ్న ఏంటంటే, ఫోటోలోని వ్యక్తిని చూపిస్తూ ఒకతను ఇలా అన్నాడు, నాకు సోదరుడు లేదా సోదరి లేరు, కాని ఆ ఫోటోలోని వ్యక్తి తండ్రి, నా తండ్రి కొడుకు. అదెవరి ఫోటో? దీన్ని చదువుతుంటేనే నా తండ్రి కొడుకు అనే దగ్గర తల తిరిగితోతుంది. ఇదొక సాధారణ ట్రాప్. వాక్యాన్ని మొదటి నుండి వరుసగా చదివితే కన్ఫ్యూజన్ ఖాయం. దీనికొక స్మార్ట్ టెక్నిక్ ఉంది. అదే రివర్స్ ఇంజనీరింగ్. వాక్యాన్ని వెనుక నుండి ముందుకు విడగొట్టాలి. అంటే ముందుగా నాకు సోదరుడు లేదా సోదరి లేరు అనే వాక్యాన్ని తీసుకోవాలా? అవును. ఆ వాక్యమర్థం అతనొక ఏకైక సంతానం. ఇప్పుడు వాక్యం చివరి భాగం చూడండి. నా తండ్రి కొడుకు అన్నాడు. ఏకైక సంతానమైనప్పుడు వాళ్ల నాన్నకుండే ఒకే ఒక్క కొడుకు అతనే అవుతాడు గదా. ఓహో, అవును. అంటే ఆ స్థానంలో అతన్ని పెట్టుకోవాలా? రైట్. ఇప్పుడు వాక్యం ఆ ఫోటోలోని వ్యక్తి తండ్రి నేనేగా మారుతుంది. అంటే అతను చూపిస్తున్న ఫోటో ఎవరిది? అతని కొడుకుది. ఆప్షన్ ఏ సరైన జవాబు. చాలా లాజికల్గా విడగొట్టారు. వాక్య నిర్మాణాన్ని వెనుక నుండి విచ్ఛిన్నం చేయడమే ఇక్కడ సీక్రెట్. సరే, ఇప్పుడు స్థలాలకు వెళ్దాం. ప్రశ్న సంఖ్య 6 దిశలకు సంబంధించినది. ఒక వ్యక్తి తూర్పు వైపుకు 3 కిలోమీటర్లు నడిచి ఆ తర్వాత ఉత్తరం వైపుకు 4 కిలోమీటర్లు నడిచాడు. అతను ప్రారంభ స్థానం నుండి ఎంత దూరంలో ఉన్నాడు? దీనికి జనరల్గా అభ్యర్థులు ఎలా ఆలోచిస్తారు? 3+4 కలిపితే 7 కిలోమీటర్లు అవుతుంది కదా. ఆప్షన్స్లో కూడా 7 ఉంది. ఇది రైట్ ఆన్సర్ అనుకోవచ్చా? మీరు చెప్పినట్లే చాలామంది ఆప్షన్ చూసి మోసపోయి మైనస్ మార్కులు తెచ్చుకుంటారు. ఇక్కడ అడిగింది ప్రయాణించిన మొత్తం దూరం కాదు, ప్రారంభ స్థానం నుండి ఉన్న కనిష్ట దూరం. ఓ, డిస్ప్లేస్మెంట్ అడుగుతున్నారన్నమాట. అవును. దీన్ని మైండ్లో గీసుకుంటే తూర్పు మరియు ఉత్తరం మధ్య ఒక లంబకోణ త్రిభుజం ఏర్పడుతుంది. ఇక్కడ మనం పైథాగరస్ సిద్ధాంతం వాడాలి. దూరం = √3² + 4², అంటే √9 + 16. అంటే √25. దాని విలువ 5 కిలోమీటర్లు. సరైన సమాధానం ఆప్షన్ ఏ. కరెక్ట్. ఇక్కడ ఈ జామితి సూత్రం చాలా వేగంగా సమాధానం ఇస్తుంది. అవును. ప్రశ్నలో మొత్తం అని అడిగారా లేక ఎంత దూరంలో అని అడిగారా అనేది చాలా సూక్ష్మమైన పాయింట్. ముందుకు వెళ్దాం. ప్రశ్న సంఖ్య 7 ర్యాంకింగ్. 30 మంది విద్యార్థులున్న తరగతిలో మీనా ర్యాంక్ పైన నుండి 12, కింద నుండి ఆమె ర్యాంక్ ఎంత? ఇది చూడ్డానికి సింపుల్ మైనస్ చేసినట్టు కనిపిస్తుంది కదా. అవును. 30లోంచి 12 తీసేస్తే 18 వస్తుంది. కానీ ఆప్షన్స్లో 19 కూడా ఉంది. లాజిక్ ఏంటిక్కడ? ఇక్కడే మనం ఒక కామన్ ట్రాప్లో పడతాం. 30లోంచి 12 తీసేస్తే వచ్చే 18 మంది మీనా కంటే కింద ఉన్నవారు. ఇక్కడ మెకానిజం ఏమిటంటే ఒకే వ్యక్తిని రెండు వైపులా లెక్కించేటప్పుడు ఓవర్లాప్ అవుతుంది. అంటే 12 మందిని తీసేసినప్పుడు మీనాని కూడా తీసేసినట్టేనా? ఖచ్చితంగా. కాబట్టి కింది నుండి లెక్కపెట్టేటప్పుడు ఆ 18 మంది తర్వాత వచ్చేది మీనా. అంటే 18 + 1 19వ స్థానం అవుతుంది. ఫార్ములా ప్రకారం మొత్తం మైనస్ ఇచ్చిన ర్యాంక్ +1. అర్థమైంది. ఆ +1 బౌండరీని మర్చిపోకూడదు. ఆన్సర్ ఆప్షన్ బి. నెక్స్ట్ ప్రశ్న సంఖ్య 8 సిలోజిజం. స్టేట్మెంట్స్ ఇలా ఉన్నాయి. అన్ని యాపిల్స్ పండ్లు, ఏ పండు కూరగాయ కాదు. కన్క్లూషన్స్ చూస్తే 1 ఏ యాపిల్ కూరగాయ కాదు, 2 కొన్ని పండ్లు యాపిల్స్. సాధారణంగా రియల్ లైఫ్లో మనకు తెలిసిందే కదా యాపిల్ కూరగాయ కాదని. అవును. దీనికి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం ఉందా? వాక్యాలను వెన్ చిత్రాలుగా ఊహించుకోవడమే సరైన పద్ధతి.
అంటే పండ్లు అనే పెద్ద సర్కిల్ లోపల యాపిల్ సర్కిల్ వేసుకోవాలి. కరెక్ట్. మరియు పండ్ల సర్కిల్కు దూరంగా కూరగాయల సర్కిల్ ఉంటుంది. ఇప్పుడు పండ్లకే కూరగాయలతో సంబంధం లేనప్పుడు పండ్ల లోపల ఉన్న యాపిల్స్కు కూరగాయలతో అస్సలు సంబంధం ఉండదు కదా. రైట్. కాబట్టి మొదటి కన్క్లూజన్ కరెక్టే. అలాగే పండ్ల సర్కిల్ లోపల యాపిల్స్ కొంత ఆక్రమించాయి కాబట్టి రెండవది కరెక్టే. సమాధానం బోత్ 1 and 2. ఆప్షన్ సి. అవునండి. రియల్ వరల్డ్ నాలెడ్జ్ కాకుండా డయాగ్రామ్ రూల్స్ మాత్రమే నమ్మాలి. చాలా మంచి టిప్. ఇప్పుడు ప్రశ్న సంఖ్య 9. నంబర్ ఎనాలజీ. 5కి 24 అయితే 7కి ఎంత? ఇది చూడ్డానికి 5ని సుమారు 4.8తో గుణిస్తే 24 వస్తుంది. మరి 7ని అలా గుణిస్తే పాయింట్లలో వస్తుంది కదా. ఆప్షన్స్లో 48 ఉంది. ఎలా సాల్వ్ చేయాలి? గుణకారం సరిపోవడం లేదు కాబట్టి వెంటనే మన ఆలోచన స్క్వేర్స్ మీదకు వెళ్ళాలి. సంఖ్యల సిరీస్లో ఇదే వాటి అసలైన DNA. ఓ, అంటే 5 స్క్వేర్ 25 కదా, అందులోంచి 1 తీసేస్తే 24. లాజిక్ n స్క్వేర్ -1 అన్నమాట. ఎగ్జాక్ట్లీ. అదేవిధంగా 7 స్క్వేర్ 49, అందులోంచి 1 మైనస్ చేస్తే 48. ఆప్షన్ బి సరైనది. కనీసం 30 వరకు స్క్వేర్స్ నోటికొస్తే ఇవి సెకండ్ల మీద ఆన్సర్ చేయొచ్చు. బేసిక్ స్ట్రాంగ్గా ఉండాలన్నమాట. ప్రశ్న సంఖ్య 10 చూద్దాం. లెటర్ సిరీస్ A, B, D, H, ఆ తర్వాత ఏంటి? ఆప్షన్స్లో N, P, O, M ఉన్నాయి. అక్షరాల మధ్య గ్యాప్స్ చూస్తే ముందు గ్యాప్ లేదు, తర్వాత 1, తర్వాత 3. ప్యాటర్న్ ఎటూ తేలడం లేదు. ఎప్పుడైతే అక్షరాల మధ్య గ్యాప్స్ అసమానంగా ఉంటాయో ఆ అక్షరాలను అక్షరాల్లా కాకుండా స్థాన విలువల సంఖ్యల్లో మార్చుకోవాలి. ఇందాక మనం అనుకున్న ఇజోటీ టెక్నిక్ లాగా. అంటే A విలువ 1, B 2, D 4, H 8. ఇప్పుడు ఈ సిరీస్ చూస్తే 1, 2, 4, 8 ఇవన్నీ డబుల్ అవుతున్నాయి. కరెక్ట్. ఆ తర్వాతి స్థానం 8కి డబుల్ అంటే 16. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో 16వ అక్షరం P. సో ఆప్షన్ బి కరెక్ట్. అక్షరాలను సంఖ్యలుగా చూడటమనేది పవర్ఫుల్ ట్రిక్. నిర్మాణపరమైన ప్యాటర్న్స్ చూస్తున్నాం కాబట్టి ప్రశ్న సంఖ్య 11కు వెళ్దాం. మళ్ళీ క్లాసిఫికేషన్. నంబర్స్ చూస్తే 23, 29, 31, 33. ఇందులో భిన్నమైనది ఏదనిపిస్తోంది? ఇవన్నీ బేసి సంఖ్యలే కదా. ఎలా భిన్నమైనది కనుక్కోవాలి? బహుశా 33కి 2 మూళ్లున్నాయి కాబట్టా? అది చాలా పైపైన చూసే లాజిక్ అవుతుంది. ఇక్కడ లోతైన గణిత ధర్మం దాగి ఉంది. 23, 29, 31 అనేవి ప్రైమ్ నంబర్స్, అంటే ప్రధాన సంఖ్యలు. ఇవి వాటితోనూ మరి 1తో మాత్రమే భాగించబడతాయి. ఓహో, కాని 33 అలా కాదు. ఇది 3 ఎక్కంలో 11 ఎక్కంలో వస్తుంది. కాబట్టి 33 ప్రధాన సంఖ్య కాదు. ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. అవును. క్లాసిఫికేషన్లో ప్రైమ్ నంబర్స్ అనేది ఎప్పుడూ మొదటి ప్రయారిటీలో చెక్ చేయాలి. రైట్. ప్రశ్న సంఖ్య 12 కోడింగ్ డీకోడింగ్. స్థానాలకు రెట్టింపు విలువ ఇస్తే బ్యాడ్ విలువ ఎంత? ఇది నేనే సాల్వ్ చేస్తాను. బి అంటే 2, దానికి డబుల్ 4. ఏ అంటే 1, డబుల్ 2. డి అంటే 4, డబుల్ 8. ఇప్పుడు ఆ మూడింటిని కలపండి. 4 + 2 + 8 మొత్తం 14. ఆప్షన్ బి. ఇక్కడ తప్పుపోయే ఛాన్స్ ఏమైనా ఉందా? మీరు కరెక్ట్గా చేశారు. ఇక్కడ తప్పుపోయే అవకాశం లాజిక్లో కాదు, వేగంగా కూడేటప్పుడొస్తుంది. అంటే మెంటల్ మ్యాథ్లోనా? అవును. ఒత్తిడిలో 8 + 4 + 2ను 15నో 12నో పొరపాటు పడే అవకాశముంటుంది. కాబట్టి ప్రాక్టీస్ ద్వారా స్పీడ్ పెంచుకోవాలి. ఖచ్చితంగా. ప్రశ్న సంఖ్య 13 వెన్ డయాగ్రామ్స్. ఒక తరగతిలో 18 మంది ఫుట్బాల్, 15 మంది క్రికెట్, 7 2 ఆడతారు. కనీసం ఒక గేమ్ ఆడేవారు ఎంతమంది? ఈ లెక్కను సాధారణంగా ఎలా కూడతారు? 18 + 15 కలిపితే 33 కదా. ఆప్షన్స్లో 33 కూడా ఉంది. సో అదే ఆన్సర్ అంటారా? ఇక్కడే అసలు మెకానిజం ఉంటుంది. సెట్స్ సిద్ధాంతం ప్రకారం ఇక్కడ మనం డబుల్ కౌంటింగ్ అనే ఒక పెద్ద తప్పు చేస్తున్నాం. డబుల్ కౌంటింగ్ అంటే 7ని 2 సార్లు లెక్కపెట్టామా? అవును. ఆ 18 మందిలో ఈ 15 మందిలో కామన్గా 2 ఆడేవారు 7 ఉన్నారు. కాబట్టి మొత్తంలోంచి ఒకసారి ఆ 7ని తీసేయాలి. 33 - 7 26. ఆప్షన్ బి. అర్థమైంది. ఇంటర్సెక్షన్ని మైనస్ చేయాలన్నమాట. ప్రశ్న సంఖ్య 14 మ్యాథమెటికల్ ఆపరేషన్స్. 8 సింబల్ 2 = 5 మరియు 12 సింబల్ 3 = 5 అయితే 18 సింబల్ 6 విలువ ఎంత?
ఇక్కడ 8లోంచి 2 తీసేస్తే 6 వస్తుంది, దానికొకటి మైనస్ చేస్తే 5 అవుతుంది కదా. ఆ లాజిక్ మొదటిదానికి పనిచేస్తుంది, కానీ రెండో కండిషన్ చూడండి. 12 - 3 అంటే 9. 9కి ఒకటి మైనస్ చేస్తే 8 రావాలి కదా. అవును కదా, కాని అక్కడ 5 ఇచ్చారు. అంటే వ్యవకలనం లాజిక్ ఫెయిల్ అయింది. ఇక్కడ దాగి ఉన్న అసలు ఆపరేషన్ భాగహారం. 8ని 2తో భాగిస్తే 4 వస్తుంది. దానికి 1 కలిపితే 5. అలాగే 12ని 3తో భాగిస్తే 4. దానికి 1 కలిపితే 5. ఓహో, అంటే నియమం a/b+1. దీన్ని బట్టి 18ని 6తో భాగిస్తే 3, దానికి 1 కలిపితే 4. జవాబు ఆప్షన్ బి 4. ముందు 2 ఉదాహరణలోనూ పరీక్షించి నిర్ధారించుకున్నాకే ముందుకు వెళ్ళాలి. అవునండి, అదే సరైన విధానం. ప్రశ్న సంఖ్య 15. లెటర్ అనాలజీ. ఏ జెడ్కి బి వై అయితే సిఎక్స్కి ఏంటి? ఇదెలా సాల్వ్ చేయాలి? ఇక్కడ ప్రతి జతలో మొదటి అక్షరం, రెండవ అక్షరం విడివిడిగా చూడాలి. ఏ నుండి బికి, సికి అంటే పక్కపక్కనే ముందుకు వెళ్తున్నాయి. +1 అన్నమాట. రెండవ అక్షరాలు జెడ్ నుండి వై, ఎక్స్కొస్తున్నాయి అంటే వెనక్కి వస్తున్నాయి, -1. కరెక్ట్. సో సికి పక్కన డి వస్తుంది, ఎక్స్కి ముందు డబ్ల్యూ వస్తుంది. ఆన్సర్ డిడబ్ల్యూ. ఇది ఆంగ్ల వర్ణమాలలోనే ఆపోజిట్ పేర్స్ అని కూడా అనుకోవచ్చు. చాలా చక్కగా వివరించారు. ఇప్పుడు సెక్షన్ 4లోకి వద్దాం. ఇక్కడ ప్యాటర్న్స్ ఇంకా సంక్లిష్టంగా మారుతాయి. ప్రశ్న సంఖ్య 16. ఆల్ఫా న్యూమరిక్ సిరీస్ 2a, 4b, 8c, 16d. ఆ తర్వాత ఏంటి? ఇక్కడ ఒకేసారి 2 ట్రాక్స్ ఎలా పర్యవేక్షించాలి? సమాంతర రైలు పట్టాల్లా అక్షరాలను ఒక ట్రాక్ మీద, సంఖ్యలను ఇంకో ట్రాక్ మీద చూడాలి. సంఖ్యలు 2, 4, 8, 16 అంటే డబల్ అవుతున్నాయి. తర్వాతది 32. అక్షరాలు ఏ, బి, సి, డి. తర్వాతది ఈ. 2 కలిపితే 32e. ఆప్షన్ ఏ. ఇక్కడ 2 ఇచ్చి మెదడును గందరగోళం చేయడానికి ఇస్తారు తప్ప కష్టం కాదు. అవును, ఫోకస్ డివైడ్ చేయకుండా విడివిడిగా చూస్తే చాలా ఈజీ. క్లియర్. ప్రశ్న సంఖ్య 17. అక్షరాల గుంపులలో భిన్నమైనది. ఏసిఈ, బిడిఎఫ్, సిఈజి, డిఎఫ్ఐ. నేను గమనిస్తే మొదటిదానిలో ప్రతిదాని మధ్య ఒక అక్షరం గ్యాప్ ఉంది, అంటే +2 స్థానాలు. మిగతావి కూడా అలాగే ఉన్నాయా చెక్ చేయండి. బీడీఎఫ్లో కూడా +2 గ్యాప్ ఉంది, సిఈజీలోనూ అదే గ్యాప్ ఉంది. కానీ డిఎఫ్ఐలో డీకి ఎఫ్కి మధ్య +2 గ్యాప్ ఉంది, కానీ ఎఫ్కి ఐకి మధ్య +3 గ్యాప్ వచ్చింది కదా. మీ విశ్లేషణ పర్ఫెక్ట్గా ఉంది. ప్యాటర్న్ చాలా స్థిరంగా వెళ్తోంది, కానీ డిఎఫ్ఐకొచ్చేసరికి ఆ అసమానత కారణంగా అది ఈ గుంపుకి చెందదు. ఆప్షన్ డి సరైనదే. అది ఎగ్జామినర్ పెట్టిన ట్రాప్. ఇప్పుడు నా ఫేవరెట్ ప్రశ్న. ప్రశ్న సంఖ్య 18. కండిషనల్ కోడింగ్. ఒక కోడ్లో ఎరుపు అంటే తీపి, తీపి అంటే పులుపు, మరియు పులుపు అంటే చేదు. ఈ కోడ్లో నిమ్మకాయ రుచి ఎలా వర్ణించబడుతుంది? వాస్తవానికి నిమ్మకాయ పుల్లగా ఉంటుంది, కానీ ఇక్కడ చేదుగా ఎందుకు పెడుతున్నారు? ఈ రకమైన ప్రశ్నల ప్రధాన ఉద్దేశ్యం షరతు విధించినప్పుడు విద్యార్థులు తమ సహజ జ్ఞానాన్ని పక్కనపెట్టి నియమాలను పాటిస్తారా లేదా అని చెక్ చేయడం. రియల్ వరల్డ్లో నిమ్మకాయ రుచి పులుపు. కానీ మనం వాళ్ళొచ్చిన ఎగ్జామ్ యూనివర్స్లో ఉన్నాం కదా. కరెక్ట్. ఆ యూనివర్స్లో వాళ్ళు స్పష్టంగా పులుపుని చేదు అని నిర్వచించారు. కాబట్టి మనం వాళ్ల భాషలోనే నిమ్మకాయ రుచిని చేదు అనాలి. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. మన లాజిక్ రుద్దకూడదు. ఎగ్జామినర్ ఏం చెబితే అదే వేదం. ప్రశ్న సంఖ్య 19. దిశల మార్పు. నార్త్ ఈస్ట్ను ఈస్ట్ అని పిలిస్తే నార్త్ వెస్ట్ ఏమని పిలువబడుతుంది? దీనికి కంపాస్ను మైండ్లో ఊహించుకోవడం ఎలా? నార్త్ ఈస్ట్కి ఈస్ట్ ఎక్కడుంటుంది? కరెక్ట్గా 45 డిగ్రీల సవ్య దిశలో, అంటే క్లాక్ వైజ్లో కుడివైపుకుంటుంది. అంటే ఈ ప్రశ్న మొత్తం మీద ప్రతి దిశను ఒక 45 డిగ్రీలు క్లాక్ వైజ్లో తిప్పుతున్నారు అని అర్థం. ఇప్పుడు అడిగింది నార్త్ వెస్ట్ కదా. నార్త్ వెస్ట్ నుండి ఒక 45 డిగ్రీలు క్లాక్ వైజ్లో తిరిగితే మనం చేరుకునేదేంటి? నార్త్ వెస్ట్కి కుడివైపునా నార్త్ ఉంటుంది, అంటే ఉత్తరం. ఆప్షన్ ఏ సరైన జవాబు. మైండ్లో ఆ కంపాస్ డయల్ని జస్ట్ ఒక స్టెప్ తిప్పితే సరిపోతుంది. కరెక్ట్గా పట్టుకున్నారు. ప్రశ్న సంఖ్య 20. మిస్సింగ్ నంబర్.
ఇదొక బ్రీదింగ్ రూమ్ ప్రశ్నలాగా ఉంది. 7 3 బ్రాకెట్లో ఇచ్చి 21 అన్నారు. 5 4కి 20 అయింది. అయితే 8 2 ఏమవుతుంది? నాకు తెలిసి సింపుల్గా గుణకారం చేస్తే సరిపోతుంది కదా? అవును. 7 ఇంటూ 3 21, 5 ఇంటూ 4 20. అదే లాజిక్తో 8 ఇంటూ 2 16. ఆప్షన్ బి. ఇలాంటి సులభమైన ప్రశ్నలను త్వరగా సాల్వ్ చేసి ఆ సమయాన్ని కష్టమైన పజిల్స్ కోసం దాచుకోవాలి. ఇక మనం ఆఖరి ఘట్టానికి, చివరి 5 ప్రశ్నలకు చేరుకున్నాం. ప్రశ్న సంఖ్య 21. ఆర్డర్ అండ్ ర్యాంకింగ్. పి క్యూ కంటే పొడవుగా ఉన్నాడు. ఆర్ క్యూ కంటే పొట్టివాడు కాని ఎస్ కంటే పొడవుగా ఉన్నాడు. అత్యంత పొట్టి వ్యక్తి ఎవరు? ఈ వాక్యాలను వరుసగా మైండ్లో ఎలా అమర్చుకోవాలి? అసమానతలను ఒక చైన్ లాగా కలపాలి. మొదటిది పి గ్రేటర్ దాన్ క్యూ, రెండవది క్యూ గ్రేటర్ దాన్ ఆర్, మూడవది ఆర్ గ్రేటర్ దాన్ ఎస్. ఇప్పుడు ఈ ముక్కలన్నీ కలిపితే పి గ్రేటర్ దాన్ క్యూ, గ్రేటర్ దాన్ ఆర్, గ్రేటర్ దాన్ ఎస్ అనే ఒక వరుస క్రమం వస్తోంది. అవును. ఈ అమరికలో చిట్ట చివరన అంటే అత్యంత పొట్టిగా ఉన్నది ఎస్. కాబట్టి ఆప్షన్ డి సరైన సమాధానం. ఒకదానికొకటి లింక్ చేయడం అన్నమాట. ప్రశ్న సంఖ్య 22. వర్డ్ అరేంజ్మెంట్. వర్ల్డ్ అనే పదంలోని అక్షరాలను ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో అమర్చితే మధ్యలో ఏ అక్షరం వస్తుంది? డిక్షనరీ ఆర్డర్ని గుర్తుకు తెచ్చుకోవాలి కదా? కరెక్ట్. డబ్ల్యూ, ఓ, ఆర్, ఎల్, డి. ఈ 5 అక్షరాలలో ముందుగా డి వస్తుంది. ఆ తర్వాత ఎల్, తర్వాత ఓ, ఆర్, చివరగా డబ్ల్యూ. అంటే కొత్త ఆర్డర్ డి, ఎల్, ఓ, ఆర్, డబ్ల్యూ. మధ్యలో అంటే 3వ స్థానంలో ఉన్నది ఓ. ఆప్షన్ ఏ కరెక్ట్. పర్ఫెక్ట్ అండి. ప్రశ్న సంఖ్య 23. సిలాజిజం మళ్ళీ. కొంతమంది ఉపాధ్యాయులు వైద్యులు. వైద్యులంతా గ్రాడ్యుయేట్లు. కన్క్లూజన్స్. 1 కొందరు ఉపాధ్యాయులు గ్రాడ్యుయేట్లు. 2 అందరు ఉపాధ్యాయులు గ్రాడ్యుయేట్లు. ఓవర్లాపింగ్ డయాగ్రామ్ ఎలా గీయాలిక్కడ? ఒక ఉపాధ్యాయులు సర్కిల్ గీసి దాన్ని కొంత క్రాస్ చేస్తూ వైద్యులు సర్కిల్ గీయాలి. ఎందుకంటే కొంతమంది అన్నారు కాబట్టి. తర్వాత వైద్యులంతా గ్రాడ్యుయేట్లు అన్నారు కదా. అవును. కాబట్టి వైద్యుల సర్కిల్ మొత్తాన్ని తనలో ఇముడ్చుకుంటూ ఒక పెద్ద గ్రాడ్యుయేట్లు సర్కిల్ గీయాలి. ఈ పెద్ద సర్కిల్ ఆటోమేటిక్గా ఉపాధ్యాయుల సర్కిల్లోని కొంత భాగాన్ని కట్ చేస్తుంది. ఓహో. కాబట్టి కన్క్లూజన్ 1 అంటే కొందరు ఉపాధ్యాయులు గ్రాడ్యుయేట్లు అనేది 100% నిజం. కన్క్లూజన్ 2 ప్రూవ్ అవ్వదు కదా. కాబట్టి ఓన్లీ 1 ఫాలోస్. ఆప్షన్ ఏ. చాలా క్లియర్. అవునండి. డయాగ్రామ్ గీస్తే ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు. ఇప్పుడు ప్రశ్న సంఖ్య 24. 1 నుండి 20 వరకు అంకెలు రాసినప్పుడు 1 అనే అంకె ఎన్నిసార్లు వస్తుంది? నేను మాన్యువల్గా కౌంట్ చేస్తే 1, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19 మొత్తం 11 సంఖ్యలు వచ్చాయి. కాబట్టి జవాబు 11 కదా? సరిగ్గా అక్కడే అభ్యర్థులు చేసే తప్పు దాగియుంది. మీరు అంకెలను లెక్కించారు కానీ 1 అనే డిజిట్ని లెక్కించలేదు. ఇక్కడ మెకానిజం ఏమిటంటే స్థానాలను బట్టి విడగొట్టాలి. అంటే 1ల స్థానం 10ల స్థానంలాగానా? ఖచ్చితంగా. మొదట 1ల స్థానంలో 1 ఎన్నిసార్లొస్తుందో చూద్దాం. 1లో ఒకసారి, 11లో ఒకసారి, మొత్తం 2 సార్లు. ఇప్పుడు 10ల స్థానంలో చూద్దాం. 10 నుండి 19 వరకు వరుసగా 10 సార్లు వస్తుంది. మొత్తం కలిపితే 2 + 10 12 సార్లు వస్తుంది. అవును కదా. 11లో 1 2 సార్లు ఉందనే విషయాన్ని మాన్యువల్ కౌంటింగ్లో మిస్ అవుతారు. కరెక్ట్ ఆన్సర్ 12. ఆప్షన్ సి. స్థానాల వారీగా విడగొట్టడం వల్ల ఆ మిస్టేక్ జరగదన్నమాట. అద్భుతం. ఇది చాలా ముఖ్యమైన ట్రిక్ అండి. ఇక ఆఖరి ప్రశ్న 25. క్లాక్. 20 నిమిషాల్లో గడియారంలోని నిమిషాల ముల్లు ఎన్ని డిగ్రీలు తిరుగుతుంది? ఆప్షన్స్లో 90, 100, 120, 150 డిగ్రీలు ఉన్నాయి. దీని మెకానిజమేమిటి? నిమిషాల ముల్లు ఒక పూర్తి రౌండ్ అంటే 360 డిగ్రీలు తిరగడానికి 60 నిమిషాలు పడుతుంది. దీన్ని బట్టి 360/60 చేస్తే 1 నిమిషానికి అది 6 డిగ్రీలు తిరుగుతుంది. ఓ, ఇది స్థిరమైన ఫార్ములా కదా. నిమిషానికి 6 డిగ్రీల చొప్పున 20 నిమిషాలకు ఎంత? 20 × 6 120 డిగ్రీలు. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. అవును. పెన్ పెట్టకుండా మైండ్లోనే చేసేయొచ్చు. సో మనం 25 ప్రశ్నలను ఎలా క్రమబద్ధంగా ఫార్ములాలు మరియు లాజికల్ డిడక్షన్ ద్వారా విశ్లేషించామో చూశాం కదా. ఇచ్చిన 15 నిమిషాల్లో ఈ 25 ప్రశ్నలు పూర్తి చేయాలంటే ఎలా ఆలోచించాలో మనకు స్పష్టమైంది. అవును.
యాక్యురసీతో పాటు మనం చర్చించిన ప్యాటర్న్ రికగ్నిషన్ టెక్నిక్స్ పాటిస్తే ఎవరైనా టైర్ 1లో అద్భుతమైన స్కోర్ సాధించవచ్చు. ఈ ప్రిపరేషన్ విద్యార్థులందరికీ ఎంతో సహాయపడుతుంది. ఖచ్చితంగా. అయితే ముగించే ముందు ఒక కొత్త కోణం గురించి చర్చిద్దాం. ఇందాక ఒక కండిషనల్ కోడింగ్ ప్రశ్నలో నిమ్మకాయ రుచి చేదు అని పరీక్ష నిబంధన పెడితే దాన్ని మనం ఎలా అంగీకరించాలో చూసాం. అయితే దీని వెనుక ఒక సైకలాజికల్ ఫ్యాక్ట్ ఉంది. 60 నిమిషాల కౌంట్డౌన్ టైమర్ నడుస్తున్నప్పుడు అభ్యర్థుల మెదడులో కార్టిసాల్ అనే స్ట్రెస్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. అవును, ఇది మెదడులోని వర్కింగ్ మెమరీని తగ్గిస్తుంది. వర్కింగ్ మెమరీ తగ్గినప్పుడు మన మెదడు కొత్త నిబంధనలు ప్రాసెస్ చేయలేక తనకు తెలిసిన పాత లాజిక్ వైపు పరిగెడుతుంది. అందుకే ఇంటి దగ్గర సులభంగా అనిపించే పజిల్స్ ఎగ్జామ్ హాల్లో చాలా కష్టంగా గందరగోళంగా అనిపిస్తాయి. ఆలోచించండి, లాజిక్ పేరుతో పరీక్షల్లో ఒక పుల్లటి నిమ్మకాయను చేదుగా మార్చగలిగినప్పుడు నిజ జీవితంలో మనం కూడా ఎవరైనా సృష్టించిన తప్పుడు నియమాలను గుడ్డిగా నమ్ముతూ మన స్వంత తర్కాన్ని మర్చిపోతున్నామా? ఈ విషయంపై మీరు లోతుగా ఆలోచించండి. సమయ నిర్వహణ అనేది కేవలం సెకండ్లను ఆదా చేయడం మాత్రమే కాదు, ఒత్తిడిని జయించి మెదడుని నియంత్రించడం అని మనమందరం గ్రహించాలి. దీంతో ఈ విశ్లేషణ పూర్తయింది. అవునండి, చాలా అద్భుతమైన విశ్లేషణ. థ్యాంక్ యూ. చూసినందుకు ధన్యవాదాలు. ఈ సెషన్ మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాము. ఈ ప్రెజెంటేషన్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి మరియు మా ఛానల్ చందు ఎడ్యుస్పియర్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఆసక్తికరమైన సెషన్తో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.